హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ హిట్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఇంటి పండుగ మొహరం ఉండే కాబట్టి ఇన్ని రోజులు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను కాబట్టి ఇప్పటికెళ్ళైతే డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేయగలుగుతా. ఓకేనా? ఇప్పటికెళ్ళైతే మీరు సబ్స్క్రైబ్ అయితే ఆన్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్లో అయితే పెట్టేసుకోండి. ఓకేనా? ముందుగా డెమో వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడం మీరే చూడండి. ఆ వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అండ్ ఫొటోస్ అయితే టెలిగ్రామ్లో వేసేసాను. బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. ఆల్ మెటీరియల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. ఓకేనా? ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. నేను ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసేసుకుంటున్నా. ప్రాజెక్ట్లో వెళ్ళేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ డిస్ప్లే టైప్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని సింపుల్గా నేను ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి ఫొటోస్ చేసుకొని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ స్పాట్ ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని ఇంకో ఫొటోస్ చేసుకుని థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. అంటే ఇదే విధంగా మన ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అవుతుంది కాబట్టి మీరు కూడా ఇదే విధంగా ఫొటోస్ని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోండి అన్నమాట. ఈ హెచ్డి ఫొటోస్ కూడా మీకు అయితే టెలిగ్రామ్లో అయితే వేసేసాను అన్నమాట. ఓకేనా? ఈ ఫొటోస్ పైన ఎలాంటి లోగో కూడా అయితే పెట్టలేదు కాబట్టి జర మీరు అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఇదే విధంగా మీరు ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి అన్నమాట. ఇలా సింపుల్గా ప్లస్ పై ట్యాప్ చేసుకోండి, మీడియా ఐకాన్లో వేసుకోండి, ఫోటోస్ చేసుకోండి, థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకేనా? మీరైతే ఎండ్ వరకు అయితే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఒకసారి బ్యాక్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ అయితే ఉంది కదా, ఈ ఎఫెక్ట్ అయితే అన్ని ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. సింపుల్గా కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని కాపీ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చూపెట్టాను కదా, మీరు కూడా అదేవిధంగా ఫోటోపై ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పాట్ ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సింపుల్గా ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో ఫోటో కూడా అదేవిధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? మనం ఎండ్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఎండ్ వరకు అయితే ఫొటోస్కి అయితే మనం యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా? అయితే మీకైతే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఓకేనా? మీరు కూడా ఇదే విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా. నేను కొన్ని ఫొటోస్ యాడ్ అయితే చేసుకున్నాను. నేను కూడా వీటికైతే కొన్ని ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేశాను. మీరు కూడా ఎండ్ వరకు అయితే ఫొటోస్ యాడ్ చేసుకొని ఎండ్ వరకు కూడా ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఈ ఫొటోస్ అండ్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం కదా, మీరైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. అయితే మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఇలా పెట్టేసుకోను. ఇక్కడ ముందున్న పార్ట్కి ఏం చేసుకోవాలంటే మనకి లిరిక్స్ టైప్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. లిరిక్స్ కాబట్టి బ్యాక్ వచ్చేసుకొని ఒకసారి షేక్ ఎఫెక్ట్ ప్యాక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లిరిక్స్ ఉంటాయి. ఈ రెండింటిని లాంగ్ ప్రెస్ చేసుకొని కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఫస్ట్ బీట్ మార్క్ అయితే ప్లస్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేసుకోండి అనమాట. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సాంగ్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి అనమాట. చూడండి, ఇలా లిరిక్స్ అయితే వచ్చేస్తున్నట్టు. తర్వాత ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోతుంది. పైన సింపుల్గా షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో మార్క్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ హెచ్డిఆర్ మార్క్ ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే తీసుకోండి. అయితే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.